బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీర్చేలా కేంద్రం అడుగులు వేస్తోంది. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ల వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న సరఫరాకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ను కేటాయిస్తున్నట్లు వివిధ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం శాఖ లేఖ రాసింది. ఇవాల్టి నుంచి ఈ అదనపు కోటా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం 10% కోటాను పెంచగా తాజా నిర్ణయంతో కమర్షియల్ గ్యాస్ కేటాయింపులు గణనీయంగా పెరగబోతున్నాయి. ఈ అదనపు గ్యాస్ సరఫరా ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. వీటితో పాటు పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి పరిశ్రమలు, పేదల కోసం నడిచే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు గ్యాస్ అందేలా ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. అలాగే వలస కూలీలకు 5 కేజీల సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ల వాడకంపై కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 20% అదనంగా సరఫరా పెంచే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో పూర్తిగా కమర్షియల్ గ్యాస్ కష్టాలు దాదాపుగా తొలగిపోయినట్టుగా భావించవచ్చా? రైట్, కొంతమేర ఈ గ్యాస్ కొరత అనేది తీర్చినట్లుగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది రాజేష్. అంటే ఇటు పశ్చిమాసియా దేశాలు, ఈ 3 దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల ఈ గ్యాస్ సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. దానిలో భాగంగా ఇటు భారత్ లో కూడా గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది.